This is G3 News. నేటి కాలంలో రూపాయి దొరికితేనే దాచుకునే రోజులు అలాంటిది ఏకంగా 18 లక్షల రూపాయలు విలువైన బంగారం దొరికితే ఆ కక్కుర్తి ఆ కార్మికురాల్ని తాకలేదు. తన నిజాయితీతో అందరి ప్రశంసలందుకుంటోంది తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని శివగంగా జిల్లాకు చెందిన సెల్వి అనే పారిశుద్ధ్య కార్మికురాలు నిజాయితీకి మారుపేరుగా నిలిచింది. విధుల్లో భాగంగా ఆమె చెత్తను సేకరిస్తున్న సమయంలో ఒకచోట సుమారు 18 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఆమెకు దొరికాయి. ఇంట్లోని పిల్లలు ఆడుకుంటూ పొరపాటున ఆ బంగారాన్ని చెత్తలో వేయడంతో అది రోడ్డుపైకి చేరింది. ఆ బంగారాన్ని చూడగానే సెల్వి ఏమాత్రం తడబడలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఆ విలువైన ఆభరణాలను అసలు యజమానులకు అప్పగించింది. తన కష్టార్జితం కాని రూపాయి కూడా వద్దనుకున్న ఆమె గుణానికి యజమానులు ఫిదా అయ్యారు. సెల్వి నిజాయితీని మెచ్చి వారు కృతజ్ఞతగా 20,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. తమిళనాడులో గతంలోనూ 2 కార్మికులు ఇలాగే దొరికిన బంగారాన్ని తిరిగి ఇచ్చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.